హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. మనము నిత్య జీవితంలో చేసే పొరపాట్లు ఏంటి, దానివల్ల లక్ష్మీ కటాక్షం పొందలేకపోతామండి. అవే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ కావాలండి, అందరి సపోర్ట్ కావాలి. వ్యూవర్స్ అందరిది చాలామంది చూస్తున్నారు కానీ ఒకసారి లైకే ఇవ్వట్లేరండి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ఓకేనా? కోసం ఇంట్లో చేయవలసిన పనులు ఏంటంటే, రోజు పొద్దుపోయాక లేవకూడదండి, పాచిముఖాన ఉండకూడదు. పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేవాలి. సాయం సంధ్యా వేళ కూడా దీపం పెట్టుకోవాలి. సూర్యోదయానికి సూర్యాస్తమానికి దీపం వెలిగించాలండి తప్పకుండా. శుక్రవారం అయితే 7 దాటనివ్వద్దండి, దీపం వెలిగించాలి. శుక్ర గడియ దాటనివ్వద్దు. శుక్రవారము లక్ష్మీ కటాక్షం కోసము ప్రత్యేకమైన దీపం కూడా ఉందండి. ఉప్పుతో మనము దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుందండి. ఇది ఐశ్వర్య దీపం అండి. ప్రమిదల్లో ఉప్పు పోసి మనము దీపం వెలిగించుకుంటే తప్పకుండా కోరికలన్నీ నెరవేరుతాయండి. కానీ ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మనము మాసిన బట్టలు కానీ ఇడిచిన బట్టలు కానీ మనము ధరించకూడదండి. ఒక్కసారి మనము వేసుకున్న బట్టలు కూడా మళ్ళా మనము శుక్రవారము ధరించరాదు. అలా ధరిస్తే కూడా దరిద్ర దేవత మన చుట్టే ఉంటుందంట. కొన్ని నియమాలు పాటించుకుంటే తప్ప మనం లక్ష్మీ కటాక్షం పొందలేమండి. తప్పకుండా ఆ రోజు మన ఇంటి గుమ్మం కడపకి పూజ చేసుకోవాలి. తులసి దగ్గర దీపం వెలిగించాలండి. కానీ ఆ రోజు పెరుగు, పాలు, చక్కెర ఎవ్వరికి దానం ఇవ్వద్దు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సూది ఇలా సాయం సంధ్యా వేళ కూడా దానం ఇవ్వద్దండి. ఆ రోజు మనము చెడు మాటలు గాని, ఇంట్లో వాళ్ళని దూషించడం గాని, ఆడవాళ్ళు చీటికి మాటకి ఏడవడం గాని, ఇలా చిన్న చిన్న పొరపాట్లు చేసి కూడా లక్ష్మీ కటాక్షం పొందలేకపోతారు. కానీ మనము సౌమ్యంతో ఉండాలి. ఆడవాళ్ళు చాలా పద్ధతిగా ఇతరులకి మనము ఎవరైనా ఇంటికి వస్తే కూడా, ముత్తైదువులు వస్తే కూడా వాళ్ళకి వాయనమైనా సరే కుంకుమ పసుపు ఇచ్చి కొద్దిగా నీరిచ్చైనా సరే కూర్చోబెట్టాలి. ఇలా పద్ధతులన్నీ చేసుకుంటే గాని లక్ష్మీ కటాక్షం పొందలేరండి. సాయం సంధ్యా వేళల్లో ఎట్టి పరిస్థితుల్లో మనము 6 దాటనివ్వకుండా 6 గంటలకి తప్పకుండా దీపం వెలిగించాలి. ఇంటి గుమ్మం డోర్లు తెరిచి ఉంచాలండి. అలా తెరిచి ఉంచకపోతే కూడా జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వస్తుందంట. కానీ మొట్టమొదటిగా మనము పడుకొని లేచినాక మనం పడుకునే బట్టలు కూడా మనము మడత పెట్టుకోవాలండి. ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. అలా మనము పడుకునే బట్టలు కూడా మడత పెట్టకుండా అలా వదిలేస్తే కూడా జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందంట. ఈ తప్పులు చెయ్యకండి అస్సలు కూడా. ఈ తప్పులన్నీ మనము సరిదిద్దుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందొచ్చండి. శుక్రవారము లక్ష్మీ కటాక్షం కోసం కుంకుమార్చన, శ్రీ సూక్తము తప్పకుండా చదువుకోవాలండి. అమ్మవారికి పాలన్నము గాని, నైవేద్యంగా పాలు గాని సమర్పించుకోవాలి. బెల్లం పరమాన్నం కూడా సమర్పించుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన మల్లెపూలండి. ఆమెకి మల్లెపూలు గంధంలో అద్ది ఓం భువనేశ్వరాయ నమః అని చదువుకున్నా గాని 11 సార్లైనా 21 సార్లైనా మనం చదువుకొని అమ్మవారికి అర్చన చేసినా చాలండి. సకల కోరికలన్నీ నెరవేరుతాయి. తప్పకుండా పాటించండి. మీరు చేసి చూడండి. ఆడవాళ్ళు చేసుకునే పూజల్లోనే లక్ష్మి, మన ఇంట్లో ప్రతి వస్తువులో కూడా లక్ష్మి ఉంటుందండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. చీపురులో కూడా, వస్తువుల్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి కులయ ఉంటుంది. ఆ అమ్మవారి కటాక్షాలు అందరూ పొందుదామండి. ఇలా అమ్మవారి కరుణా కటాక్షాలు పొంది లక్ష్మీ అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను నేనైతే. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఉంటానండి.